हरिः ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनो प्रणो देवी सरस्वती वाजेभिर्वाचिनीवती दीनामवित्र्यवतु विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतो पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयो तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये श्रीमन्महागणाधिपतये नमः। श्रीसरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ఓం। పచ్చని చందమామ మన మెతుకు సీమ, మంజీరా కంజీర నాదం సింగూరు పదనిసల జలపొంగుల హారం, ఏడుపాయల దుర్గమ్మ ఆశీస్సులు కూచాద్రి వెంకన్న దీవెనలతో ప్రకృతి మాతకు పచ్చని కోక కట్టినట్టుగా అలరారే అందం, అందరి ఆకలి తీర్చే మెతుకు సీమ చందం. మెదక్ జిల్లా ప్రజలకు ఏడుపాయల దుర్గా భవానీ మాత యొక్క మరియు కూచాద్రి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ తిరుమల ఛానల్ ద్వారా ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు శుభకృత్నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన జాతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగలనేటువంటివి ప్రతిరూపాలు. మరి ఈ ఉగాది పర్వదినాన ఉగాది విశిష్టతను మనం రెండు మాటల్లో చెప్పుకుందాం. యుగాది అనే సంస్కృత పదం నుండి ఉగాది అనే తెలుగు పదం పుట్టింది. ఉగస్య ఆది, ఉగ అంటే నక్షత్రము నడక, కాబట్టి ఇది ఉగాది అయ్యింది. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి ప్రవర్తయామాస తథా కాలస్య గణనామపి గ్రహన్నగా ఋతూన్మాస వత్సరాదివాన్ అని మనకు ఒక శ్లోకం చెప్పబడ్డది. బ్రహ్మ చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు నుండి ఈ సృష్టి ప్రారంభించాడు. కాబట్టి ఈ మనం ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ ఉగాది రోజున ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అనంటే, ఉగాది రోజున మనం ముఖ్యంగా జరుపుకోవాల్సినవి అంటే ఒక 5 రకాలైనటువంటి పనులు మనం ఆచరించాలి. తైల అభ్యంగన స్నానము, నూతన వస్త్ర ధారణ, ఇష్టదేవత ప్రార్థన, ఉగాది పచ్చడి సేవనము మరియు పంచాంగ శ్రవణము. ఈ 5 తప్పకుండా మనమందరం కూడా మనం ఆచరించాల్సినటువంటి కార్యక్రమాలు. మరి ఆ రోజున తైల అభ్యంగన స్నానం చేయాలని మన పెద్దలు చెబుతారు. ఏమిటి తైల అభ్యంగన స్నానము అంటే, నూనె అంటుకొని తలస్నానం చేయడం. నూనె లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, నీటి లోపల గంగా అమ్మవారు ఉంటుంది. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు అని అంటాం మనం. ఆ గంగా యమున సరస్వతి లాంటి పుణ్య నదులన్నీ కూడా మనం స్నానం చేసేటువంటి జలములోకి వచ్చి మన మనస్సును శుభ్రపరచాలి, మన బాహ్య శుచి అంతఃశుచిని కాపాడాలి అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని తైల అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తాం. అలాగే నూతన వస్త్రధారణ. మరి ఆ రోజు ఉన్న దాంట్లో తోచిన దాంట్లో కొత్త వస్త్రాలను ధరించాలి అని మన పెద్దలు చెబుతారు. అలాగే ఇష్టదైవ ప్రార్థన. ఈరోజు ఏ దైవాన్ని పూజించాలి ఉగాది రోజున అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. కాలస్వరూపుడైనటువంటి భగవంతుడే మరి ఆ రోజు అధిష్టాన దేవత. మరి కాలము దైవ స్వరూపం. మనం కాలాన్ని దైవంగా కొలుస్తూ ఉంటాం. మరి గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి అని మనకు శివ అష్టోత్తరంలో ఒక శ్లోకం చెప్పబడ్డది.
గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి. ఎవరయ్యా ఆ కాలస్వరూపం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే కాలస్వరూపమట. విష్ణు సహస్రనామంలో కాలనేమి నిహావీర శౌరిశూర జనేశ్వర అంటూ ఆ విష్ణు స్వరూపమే కాలస్వరూపం అని చెప్పుకుంటాం. అలాగే మహన్యాస పారాయణంలో కాలాబ్ర భ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం అని చెబుతాం. అంటే కాలస్వరూపుడైనటువంటి ఓ భగవంతుడా నీకు నేను నమస్కరిస్తున్నాను అంటూ మనము ఆ కాలానికి నమస్కారం చేస్తాం. కాబట్టి ఈరోజు కూడా ఆ భగవంతుని రూపంలో ఉన్నటువంటి కాలాన్ని నమస్కరించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇక అలాగే పచ్చడి సేవనం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఉగాది అంటే చలి నుండి వేడి వైపుకు ప్రయాణించేటువంటి కాలం కాబట్టి శరీరము సమతుల ఉష్ణోగ్రతలకు అనువుగా మారడానికి ఔషధం లాంటి పచ్చడిని మనం తాగాల్సి ఉంటుంది. ఆ రోజున యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది. యద్వర్షాదౌ నింబకుసుమం, ఈ ఉగాది రోజున ప్రారంభం రోజున ఈ పచ్చడిని సేవించినట్టయితే శర్కరామ్ల ఘృతైర్యుతం, షడ్రుచులు ఉన్నటువంటి పచ్చడిని మనం సేకరించినట్టయితే తద్వర్షం సౌఖ్యదాయకం, ఆ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఉగాది రోజున మరి సృష్టి ప్రారంభించాడు అని మనం బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి రోజు ఉగాది అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఉగాది రోజున కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు మనం చూసినట్టయితే ఇతిహాసాలు పురాణాల్లో చెప్పబడ్డట్టుగా సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను దొంగిలించి మహావిష్ణువు ఆ వేదాలు ఎక్కడ దాచాడో మహావిష్ణువు కనుగొని అతడితో యుద్ధం చేసి వేదాలను తిరిగి బ్రహ్మకు సమర్పించినటువంటి రోజుగా ఆ ఉగాదిని మనం చెప్పుకోవచ్చు. అలాగే నారద పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి రోజు కూడా ఉగాది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇదే రోజున శ్రీరాముడు మరి రావణుణ్ణి సంహరించి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకొని మరి అనేక సంవత్సరాలు ధర్మంగా రాజ్యపాలన చేసినటువంటి రోజు కూడా ఈ ఉగాది రోజే. విక్రమార్కుని పాలన చేపట్టి 1000 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించింది కూడా ఈ ఉగాది రోజే. శకకారకుడైనటువంటి శాలివాహనుడు కిరీట ధారణ చేసి మరి నిరాటంకంగా పరిపాలించినటువంటి రోజు కూడా ఈ ఉగాదిగా చెప్పుకోవచ్చు. అలాగే కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు తన 9 అన్నదమ్ములతో హస్తినా పీఠాన్ని అధిష్ఠించి ధర్మంగా పరిపాలించినటువంటి రోజు కూడా ఈ ఉగాది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరి ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనంటే యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంటే ఈ ఉగాది సేవనం వల్ల, ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఎలాంటి శుభ పరిణామాలు కలుగుతాయి అంటే భానుమిశ్రుడు అనేటువంటి ఒక పదార్థ ఆయుర్వేద విజ్ఞానకారుడు తన భానుప్రకాశ అనే ఆయుర్వేద గ్రంథంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. వేపపూత యొక్క ఔషధ గుణం కుష్టు మధుమేహ వ్యాధులను దూరం చేస్తుంది. చింతపండు పైత్యమును నశింపజేస్తూ ఉంది. అలాగే బెల్లం కాలేయంను పదిలపరుస్తుంది, రక్త కణాలను పెంచుతుంది, రక్త దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది. అలాగే మామిడిలో ఉండేటువంటి విటమిన్లు సిఏ విటమిన్లు హృద్రోగాలను దరిచేరకుండా, హృదయ సంబంధమైనటువంటి రోగాలను దరిచేరకుండా చేస్తాయి. అలాగే మిరియాలు కానీ కారం కానీ కఫాన్ని తొలగిస్తుంది. ఉప్పు రక్త ప్రసరణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఈ విధంగా షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి అయితే చేదు మన జీవన విధానంలో మనం నిత్యము అనేక రకాలైనటువంటి ఫలితాలను అనుభవిస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం, బాధను అనుభవిస్తూ ఉంటాం. మరి ఈ షడ్రుచుల సమ్మేళనమే మరి బాధలు అలాగే ఆనందాల యొక్క సమ్మేళనమే ఈ పచ్చడిగా కూడా అభివర్ణించవచ్చు. మరి ఇంత మంచి చక్కటి ఆధ్యాత్మికమైన
అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం ఈ పచ్చడిలో దాగి ఉంది. అలాగే ఈ రోజున మనము పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం. మరి ఏమిటి పంచాంగ శ్రవణం అంటే, జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని జీవుల్లోకెల్లా బుద్ధిజీవుడు మానవుడు. 24 లక్షల కోట్ల జీవరాశుల్లో కేవలం మనస్సు బుద్ధిని మరి ఎవరికయ్యా ఇచ్చాడు భగవంతుడు అంటే కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. మరి ఆ మానవుడు తన జీవి కాబట్టి వర్తమానంలో తను అనుభవిస్తున్నటువంటి అనేక కష్టాలు తొలగించడానికి సమీప భవిష్యత్తు మీద తన యొక్క దృష్టి నిలిపి భవిష్యత్తును తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో మానవుడు ఉంటాడు. అంటే ప్రతి మానవునికి తన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం సర్వసాధారణంగా ఉంటుంది. భవిష్యత్తుపై ఆశ నిలిపి ప్రస్తుతం మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో మనకు ఆ భగవంతుడు ఋషుల ద్వారా ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు, అదే జ్యోతిష్ శాస్త్రం. మరి మనకు తెలిసినటువంటి విషయమే, వేదాలు భగవంతుడు అపౌరుషేయాలైనటువంటి వేదాలు 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వాటితో పాటుగా ప్రధానంగా వేదాలే కాకుండా 6 వేదాంగాలను కూడా భగవంతుడు ప్రసాదించాడు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అనేటువంటి 6 వేదాంగాలను కూడా భగవంతుడు మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఋషి ప్రోక్తమైనటువంటి ఆర్షధర్మం దాన్ని తరతరాలుగా మనకు అందిస్తూ వస్తూ ఉంది. మరి ఈ రోజున పంచాంగ శ్రవణం అంటే తమ రాశుల గురించి విన్నట్టయితే ఏ విధంగా మనకు శుభాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అని చెప్పి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి రోజు ఉగాది, ప్రభవనామ సంవత్సరం. మొదటి ఋతువు వసంత ఋతువు, మొదటి నెల చైత్రమాసం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఈవేళ ఈ సృష్టి ప్రారంభమైంది అని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో మొదటిది ప్రభవ, చివరిది క్షయ. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా మనం జరుపుకుంటాం. నిర్ణయ సింధుకారుడు కూడా అదే చెప్పాడు. తత్ర చైత్ర శుక్ర ప్రతిపది సంవత్సరారంభ అన్నాడు. ఉగస్య ఆదిహి ఉగాది అన్నారు కాబట్టి ఉగ అంటే నక్షత్ర గమనం, దీనికి ప్రారంభమయ్యే ఉగాది అని అర్థం వచ్చింది. బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం, అంటే మనుషుల లెక్క ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు. అలాగే రాత్రి అంటే కూడా 432 కోట్ల సంవత్సరాలు. అంటే బ్రహ్మకు ఒక రోజు మన కాలమానం ప్రకారం 864 కోట్ల సంవత్సరాలు అన్నమాట. ఇలాంటివి బ్రహ్మ 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు లెక్క. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుష్ ఉంటుంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197 కోట్ల 29 లక్షల 49,114 సంవత్సరాలు పూర్తయిందన్నమాట. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5,114 సంవత్సరాలైంది. మరి ఈ రోజున ఆ బ్రహ్మను నమస్కరించుకొని ఏ కొత్త పనిని ప్రారంభించినా తప్పకుండా ఆ కొత్త పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని చెప్పి మనకు ఆర్షధర్మం తెలియజేసినట్టుగా మనమందరం కూడా కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ముఖ్యంగా మరి పంచాంగ శ్రవణం చేసే ముందుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి.
ప్రభవ విభవ శుక్ల ప్రమోదుత ప్రజోత్పత్తి ఆంగిరస శ్రీముఖ భవ యువ ధాతు అంటూ ఈ విధంగా 60 సంవత్సరాలు ఉంటాయి. మొట్టమొదటి సంవత్సరం ప్రభవ నామ సంవత్సరం అయితే చివరి 60వ సంవత్సరం అక్షయ సంవత్సరం. మరి ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామంటే 36వ సంవత్సరం. ఈ ఉగాది రోజు శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి మనందరికి కూడా తెలిసినటువంటిదే, గత 3.5 సంవత్సరాలుగా కరోనా మహమ్మారిచే ప్రజలందరూ కూడా తమదైనటువంటి కొత్తదైనటువంటి జీవన శైలిని మనమందరం కూడా ప్రారంభించుకున్నాం. ఆ భగవంతుడే ఈ విపత్తును తీసుకొచ్చిండు అని చెప్పి, భగవంత మమ్మల్ని అందరినీ కూడా కాపాడు అని చెప్పి మనకు ఒక గొప్ప గుణపాఠం చెప్పడానికి, ప్రకృతిని శాసించేటువంటి అధికారం మనకు మానవులకు లేదు అనేటువంటి ఒక సంకేతాన్ని భగవంతుడు మనకివ్వడం జరిగింది. అంటే కేవలం ఈ ప్రపంచంలో మనము నిమిత్త మాత్రులమైనటువంటి విషయాన్ని కరోనా మనకు తెలియజెప్పింది. మరి వికారిలో ప్రారంభమైనటువంటి కరోనా శార్వరినామ సంవత్సరంలో విజృంభించి మరి ప్లవనామ సంవత్సరం, ప్లవ అంటే నావ దాటించున్నది అని అర్థం. నిన్నటి వరకు కూడా మనం ప్లవనామ సంవత్సరంలో ఉన్నాం. మరి నావ దాటించే విధంగా మనల్ని శుభకృతు వైపుకు తీసుకుపోతూ ఉంది ఈ ప్లవనామ సంవత్సరం చివరి. మరి ఇప్పుడు ప్లవనామ సంవత్సరం అంటే నావ అని అర్థం. ఆ నావ నుండి ప్రయాణం చేసి మనం శుభకృతు నామ సంవత్సరానికి వచ్చాం. అంటే శుభకృత్ అంటే పేరులోనే ఉంది, అంతా కూడా శుభాలు జరిగేటువంటి సంవత్సరము అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఈ శుభకృత్ నామ సంవత్సరం మనందరికి కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఎలాంటి మహమ్మారులు విజృంభించకుండా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి విధంగా అందరూ కూడా సుఖశాంతులతో ఈ విశ్వమంతా కూడా వర్ధిల్లాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎందుకయ్యా ఈ పంచాంగ శ్రవణం అంటే, మనకు భగవంతుడైనటువంటి కాలస్వరూపుడు పంచాంగం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి మార్గనిర్దేశకం చేశాడు. ఏమిటి అంటే, మనకు పంచాంగంలో ముఖ్యంగా చూడాల్సినవి ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5ంటిని కలిపి పంచాంగం అంటాము. ఈ 5ంటి యొక్క గొప్పతనం ఏమిటి, విశిష్టత ఏమిటి అంటే మన శాస్త్రం చెబుతూ ఉంది, తిథిశ్చ శ్రియమాప్నోతి. తిథి చూసి పనులు చేయడం వల్ల మానవులకు శ్రేయస్సు కలుగుతుందట. వారాత్ ఆయుష్యవర్ధనం. వారం ప్రకారం మనము మన జీవన విధానాన్ని వారాలకు అనుకూలంగా మనం మలుచుకున్నట్టయితే ఆయుష్ కలుగుతుందట. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాలు చూసి మన పనులను చక్కబెట్టడం ద్వారా పాపము తొలగుతుంది. కరణాత్ కార్యసిద్ధించ. కరణం చూసి పనులు చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. యోగాద్ రోగ నివారణం. యోగం వల్ల రోగం తొలుగుతుంది అని చెప్పి మన శాస్త్రం తెలియజేస్తుంది. మరి అలాంటి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద కూడా ప్రసరించాలని చెప్పి మనసా వాచా కర్మన ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సంవత్సర ఆరంభానికి నాంది పలికే శుభకృత్ నామ సంవత్సరం అన్ని శుభాలు కలుగజేయాలని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సర ఫలితాంశాలను మనం తెలుసుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మరి శుభకృత్నామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగాన్ని మనం నిత్య జీవితంలో ఎందుకు వాడాలి, ఎందుకు ఉపయోగించాలి అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి మనస్సులో సద్బుద్ధి కలిగి మనకు మిత్రులు అవుతారట. దుస్వప్న దోషాపహం. దుస్వప్న దోషావహం. ఎలాంటి మనస్సులో సంశయాలున్నా, చెడు భావనలున్నా, చెడు కళలు వచ్చినా కానీ అవన్నీ కూడా నశించిపోతాయట.
గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా నదిలో స్నానం చేస్తే ఎంతైతే పుణ్య ఫలితం వస్తుందో పంచాంగం వినడం ద్వారా అంత పుణ్యం కలుగుతుందట. గోదానతుల్యం నృణాం. మరి పరదేవత అయినటువంటి గోవు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఒక గోవును దానమిస్తే ఎంతైతే పుణ్య ఫలితం కలుగుతుందో పంచాంగం వినడం ద్వారా ఉపయోగించడం ద్వారా అంత పుణ్య ఫలితం కలుగుతుందట. ఆయుర్వృద్ధిదముత్తమం. మన ఆయుష్ను పెంచుతుందట. శుభకరం సంతాన సంపత్ప్రదం. మరి చక్కటి పురుష సంతానాన్ని కలుగజేస్తుంది. నానా కర్మసు సాధనం సముచితం. నానా ఏవైతే మంచి పనులు మనం తలపెట్టామో వాటన్నిటికి కూడా సాధనంగా ఉపయోగపడి ఆ పనులు నిర్విఘ్నంగా జరిగే విధంగా పంచాంగమాకర్ణ్యత. ఈ పంచాంగం ఉపయోగపడుతుంది. ఈ పంచాంగం యొక్క ఫలితాలు మనం విన్నట్టయితే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం యొక్క ఫలితాంశాలను మరి భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవైః శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిః సహ. శ్రీ శుభకృత్ నామ సంవత్సరమునందు పృథివీ అంటే భూమి అనేక ఉత్సవములతో ప్రకాశిస్తుందట. ప్రజలు పాలకులు దైవభక్తి కలిగి భగవతోత్సవములలో ఉత్సాహంతో పాల్గొని సుఖ సంతోషాలతో జీవిస్తారట. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ప్రజా అభివృద్ధి కలుగుతుంది. పశువృద్ధి అధికంగా ఉంటుంది. వస్తువుల ధరలలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. సాధారణ వర్షపాతం సంభవిస్తుంది. తమోనామక మేఘము ఏర్పడుటచే మేరు పర్వతమునకు పడమర దిశయందు అతివృష్టి కలుగుతుంది. కొన్ని ప్రాంతాలలో అనావృష్టి, నీటి కొరతలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. చోరులు, దుర్మార్గులు వారి యొక్క దాష్టికాలు ప్రబలుతాయి. కష్ట నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము వర్షలగ్న జగల్లగ్నములు మిథునం కావడం వల్ల పాలకుల మధ్య పరస్పర విభేదాలు విరోధాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము గురువు చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం తేదీ 13/4/2022 రోజున మధ్యాహ్నం 3:50 మీనరాశి యందు ప్రవేశించుట వలన ప్రణీతా నదికి పుష్కరాలు వస్తున్నాయి. 13/4/2022 నుండి మొదలుకొని 24/4/2022 వరకు కూడా పుష్కర కాలంలో ప్రణీతా నది యందు పుణ్యస్నానములు ఆచరించిన సంవత్సరం అంతా కూడా శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ చవితి బుధవారం తేదీ 4/5/2022 నుండి వైశాఖ శుద్ధ దశమి బుధవారం తేదీ 11/5/2022 వరకు కూడా డొల్లు కర్తరి ఉంటుంది. మరి ఈ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం తేదీ 15/9/2022 నుండి మార్గశర శుద్ధ నవమి శుక్రవారం తేదీ 2/12/2022 వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి లేదు. అలాగే మరి భారతదేశం యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే భారతదేశము ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనం మరింత పెరుగుతుంది. భారతీయ విద్యా సంస్థలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి. కొంత వ్యతిరేకత ఉన్నను పాఠ్యాంశాల్లో భారతీయ సనాతన సంస్కృతి ధర్మాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. బీహార్ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేయుట, అంతర్జాతీయ వేదికలపై భారత వ్యతిరేక శక్తుల కుట్రలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనుట, అయోధ్య మొదలైన హిందూ ఆలయాలపై ఉగ్రవాదుల కుట్రలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఉన్నత పదవులలో స్త్రీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. చట్ట సభలలో స్త్రీల సంఖ్య పెరుగుతుంది. కాశ్మీర్లోని వలస వెళ్ళిన పండిత కుటుంబాలు తిరిగి కాశ్మీర్ పునరాగమనం చేస్తారు. ఒకచో కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ గందరగోళ పరిస్థితి సంభవిస్తుంది. న్యాయస్థానాలలో జాతి వ్యతిరేక శక్తులపై
విలక్షణమైన తీర్పులు వెలువడతాయి. న్యాయమూర్తులకు మరింత రక్షణ కల్పించుటకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. శత్రుదేశ దాడులతో సరిహద్దులలో కొంత ఉద్రిక్త వాతావరణము ఏర్పడుతుంది. భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు, ప్రభుత్వ రాజనీతిజ్ఞతతో యుద్ధ వాతావరణం తొలుగుతుంది. తెలంగాణలో లఘు చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కొన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టినను ప్రతిపక్షాల ఆందోళనతో నెమ్మదించుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం సామాన్యంగా ఈ సంవత్సరం ఉంటుంది. భవన నిర్మాణమునకు కష్టతరమగుట, మీడియా రంగాలలో కొన్ని అవకతవకలు జరుగుట, కొన్ని సామాజిక వ్యతిరేక వార్తలు ప్రసారములపై చట్టసభలు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ చట్టాలపై ప్రజా వ్యతిరేకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రివర్గంలో ఒకరు లేదా ఇద్దరు మంత్రులకు అరిష్ట సూచన కనబడుతుంది. ఒకచో అభియోగాలు, పదవీ భంగములు, చట్టసభలలో ప్రతిపక్షముల దూకుడు పెరుగుతూ ఉంటుంది. ఒకచో ప్రతిపక్షంలోని మహిళా నేతకు అరిష్ట సూచన, కరోనా భయము కాస్త తగ్గినను ఆరోగ్య రంగము కొంత ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకచో ఎముకల సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి, సస్యములు స్వల్పముగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. జనాదరణ కలిగినటువంటి నేతలు, సంస్థలకు అరిష్టము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలలో రైలు లేదా రోడ్డు ప్రమాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్లో అరిష్టాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశము, మహారాష్ట్రంలో కొన్ని ప్రమాదాలు సామూహికంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాకృతిక ఉపద్రవాలు, ఒకచో భూకంప సూచన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశం, ఉత్తరప్రదేశ్లోని రాజకీయ కల్లోలాలు, నాయకులకు పదవీ భంగములు, ఒకచో రాజీనామాలు, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ప్రజా ఆందోళనలు, ప్రకృతి ఉపద్రవములు, సామూహిక ప్రమాదాలు మొదలగు ఫలితాలు ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రపంచమంతా వాతావరణము సమతుల్యత లేకపోయేటువంటి అవకాశం ఉంటుంది. సమతుల్యత ఇబ్బందికరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చైత్ర, వైశాఖ మాసాలందు ప్రతిపక్ష నేతలకు అరిష్టము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలు, ఒకచో రైలు రోడ్డు ప్రమాదాలు, జ్యేష్ఠ ఆషాఢ మాసంలందు వెండి బంగారముల ధరలు స్వల్పంగా తగ్గుట, అల్పవృష్టి, మతోద్రిక్తతలు, శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసములందు పెట్రోల్ డీజిల్ ధరలు కొంత తగ్గుట, రాజకీయ ఒడిదొడుకులు, కార్తీక మార్గశిర మాసములందు వైద్య రంగములో మోసాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలలో ప్రాకృతిక ఉపద్రవాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సైన్యమునకు అరిష్టము, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు స్వల్ప అరిష్టము, పౌష్య, మాఘ, పాల్గొన మాసములందు కాస్త అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ కల్లోలాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి శుభకృతు నామ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఫలితాంశాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు శుభకృతు నామ సంవత్సరంలో రాజాది నవనాయక నిర్ణయం అంటే మనం చూస్తూ ఉంటాం. సహజంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక క్యాబినెట్ అనేటువంటిది ఉండాలి, ఒక మంత్రి మండలి అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక రాజు, ఒక మంత్రి, సైన్యాధ్యక్షుడు ఈ విధంగా ఏ విధంగానైతే ఉంటారో అలాగే ప్రతి సంవత్సరంలో కూడా రాజు, మంత్రి, సేనాధిపతి లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరానికి కూడా ఉంటారు. అదేవిధంగా ఏ సంవత్సరం, కొత్త సంవత్సరం ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ వారము ఏ వారమైతే వస్తుందో ఆ అధిపతే మరి ఆ సంవత్సరపు రాజుగా ఉంటాడు. మరి ఈ సంవత్సరము శనివారం రోజున ఉగాది వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము రాజు శని, రాజవాహనము గుర్రము, మంత్రి గురుడు, సేనాధిపతి బుధుడు, పూర్వ సస్యాధిపతి రవి, అపర సస్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శని, పురోహితుడు రవి, గ్రామపాలకుడు గురు, గణక చంద్రుడు, దైవజ్ఞ బుధుడు, పరీక్షక శని, పశుపాలకుడు బలరాముడు,
స్థానరక్షకుడు బలరాముడు వర్షమునకు ఏకాఢక, వాయుకు చతురాఢక అనేటువంటి నవనాయకుల యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి రాజు శనివారం, ఈరోజు శనివారం ఉగాది కాబట్టి శని రాజుగా ఉంటాడు. మరి ఆ ఫలితాంశాన్ని ఏ విధంగా ఉంటుందో చూద్దాం. శనైశ్చరే వర్షపతౌ సకృజ్జలం ప్రభూతరోగైః పరిపీడ్యతే జనః యుద్ధం నృపానం గదతస్కరాద్యై భ్రమంతి లోకాః క్షుదితాశ్చ దేశాన్. మరి రాజు శనిగా ఉన్నట్టయితే ఫలితాంశం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సంవత్సరము రాజు శనియగుట చేత స్వల్ప వర్షములు పడే అవకాశం ఉంటుంది. రాజయుద్ధము, వ్యాధులు ప్రబలుట, చోర బాధలు, ఆకలి బాధలచే ప్రజలు కొంత కృషించవచ్చును, వలసలు పెరగవచ్చును. కారపు దినుసులు, మసాలా వస్తువులు, రసాయన పదార్థములు, బొగ్గు, తారు, నువ్వుల నూనె, నల్లని ధాన్యములు, మినుములు, అవిసెలు, చర్మములు, చెప్పులు, వగరు వస్తువులు, కంబళ్ళు, జీర్ణ వస్త్రాలు, ఇనుము, సీసము, కట్టెలు, కళ్ళు, సారాయి, నల్లమందు, పశువులు, గేదెలు, అల్యూమినియం వస్తువులు, పసుపు, వేరుశనగ, ఎరువుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యములపై నియంత్రణ ఏర్పడే అవకాశం ఉంటుంది. మత కలహాలు స్వల్పంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కుచిత స్నేహముచే మిత్రత్వ బలము సంపాదించిన వారు బలవంతులను జయించెదరు. న్యాయ ప్రవర్తన ఉండకపోయే అవకాశం ఉంటుంది. ఇక రాజు ప్రయాణించే వాహనం ఏమిటయ్యా అంటే, రాజు ప్రయాణించే వాహనం గుర్రం. అశ్వారూఢే వత్సరశ్చ భూమికంపో మహాభయం రాజానో విగ్రహైర్యాంతి వృష్టినాశో మహర్గత. ఈ సంవత్సరము రాజు అశ్వారూఢుడై ఉన్నందున భూకంపాది ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంటుంది. రాజయుద్ధము జరిగే అవకాశం ఉంటుంది. వర్షాభావంచే పంటలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాలు కొరత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధాన్యాలకు, చిరుధాన్యాలకు స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దుర్భిక్షము, జనహాని, మానహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి సలహాలు, రాజుకు చక్కటి సలహాలు ఇచ్చేవాడు మంత్రి. మరి ఈ సంవత్సరం మంత్రి ఎవరయ్యా అంటే గురు. ఆ గురువు మంత్రి అగుట చేత ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే, వివిధ ధాన్యయుతా ఖలు మేధిని ప్రచురతోయ ధనముదితా భవేత్ నృపతయో జనపాలన తత్పరాః సురగురర్యాది మంత్రి పదంగతః. ఈ సంవత్సరం మంత్రి గురుడగుట చేత మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి పంటలు, ప్రభువులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రభువులు న్యాయంగా పరిపాలించేటువంటి అవకాశం ఉంటుంది. భూమండలం అంతా కూడా సుఖపడేటువంటి అవకాశం ఈ యొక్క మంత్రి గురువు అగుట చేత ఉంటుంది. అలాగే సేనాధిపతి, మరి అన్నింటినీ చక్కగా పరిపాలించేటువంటి రాజుకు సేనాధిపతి గట్టిగా ఉండాలి. మరి ఈ సంవత్సరం సేనాధిపతి బుధుడవుతున్నాడు. బుధుడు బుద్ధికారకుడు కాబట్టి వాతహత వారిధరాః కథంచిద్ వర్షంతి సస్యాని తథా ఫలంతి లోకాః సదా పీడిత కామచారాః సైన్యాధిపత్యే ఖలు చంద్రజస్య. ఈ సంవత్సరము బుధుడు సేనాధిపతి అగుట చేత గాలిచే మేఘచన్నమగుచు కష్టముచే వర్షించును. దానికి తగినట్లుగానే సస్యములు ఫలించవచ్చును. ప్రజలు అత్యాశలు, దురాశాపరులై ఉంటారు. స్వాతంత్ర్య ప్రియులకు రాజకీయ బాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పూర్వ సస్యాధిపతి రవి యొక్క ఫలితాన్ని మనం చూద్దాం. సస్యాధీశే భాస్వతి విరలా నిచ సర్వసస్యాని అతి విపులంత్వీతి భయం కులుత్త చనకాది వృద్ధి స్యాత్. ఈ సంవత్సరం సూర్యుడు పూర్వ సస్యాధిపతి అగుట చేత ఈతి బాధలచే పూర్వ సస్యములు పీడింపబడవచ్చును. ఉలువలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా లభించేటువంటి అవకాశం ఉంటుంది. వీటి ధరలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. వెండి, బంగారం ధరల్లో కాస్త ఒడిదొడుకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అపర సస్యాధిపతి శుక్రుడు.
అతివృష్టి సుభిక్షంచ ఫలితా సస్యజాతయః మానవాని రుజః సర్వే ధావ్యాదిశే భృగవోస్తుతే. ఈ సంవత్సరము శుక్రుడు అపర సస్యాధిపతి అగుట చేత అతివృష్టి, సుభిక్షము, మంచి పంటలు, ప్రజలకు ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అర్ఘాధిపతి బుధుడి యొక్క ఫలితాంశం అర్ఘాధినాతే రజనీకరాత్మజే వృష్ట్యార్ఘ్య సస్యాని బహూని చ స్యు కౌమార పాషాండజనేంద్ర జాతికా ప్రభూత దోషాన తథా పరే జనాః. ఈ సంవత్సరము అర్ఘ్యాధిపతి బుద్ధుడగుట చేత మంచి వర్షములు, మంచి పంటలు, సస్యములకు మంచి ధరలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పాషాండులు, ఇంద్రజాలికులు, యువకులు, దుష్ప్రవర్తకులు కావచ్చును. నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, వేరుశనగ, నూనె గింజలు, ప్రత్తి, నూలు, నార, గోనె సంచులు, పసుపు, కలప, కాగితం, వ్యాపార వాటాలు, కాఫీ గింజల ధరలు స్వల్పంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మేఘాధిపతి బుధుడగుట చేత గర్జితాశని పాషాణ వాతయుక్తాపయోధరాః మధ్యదేశే మహద్వర్షం బుధే మేఘాధిపతే సతి. ఈ సంవత్సరము మేఘాధిపతి బుధుడైనందున మేఘములకు ఉరుములు, పిడుగులు, వడగండ్లు అధికముగా పడేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యదేశమున అధిక వృష్టి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రసాధిపతి కుజుని యొక్క ఫలితాంశం జీరక, లవణం, సర్పిస్థిలా, తైలగూడాదయః శూన్యార్ఘ్యం యాంతి తే సర్వే భౌమో యది రసాధిపః. ఈ సంవత్సరము కుజుడు రసాధిపతి అగుట చేత జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నువ్వుల నూనె, బెల్లము మొదలగు రసవస్తువుల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వెండి, బంగారము, వక్కలు, మద్యము, మత్తు పదార్థాల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము నీరసాధిపతి శని స్వర్ణమణి రత్నమౌక్తిక చందన కర్పూర రజిత నాశస్యాత్ రవితనయే నీరససే లోహత్ర పుతైల వృద్ధిశ్చ. ఈ సంవత్సరము శని నీరసాధిపతి అగుట చేత బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇనుము, ఇత్తడి, నూనెలు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా మరి అందరం కూడా పాడి పంటల మీద ఆధారపడేటువంటి వాళ్ళం కాబట్టి మరి రైతన్నలు బాగుండాలి, రైతు రాజు కావాలి అనేటువంటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యొక్క కళ నెరవేరాలంటే మరి ఈ సంవత్సరం పశుపాలకుడు ఎవరయ్యా అంటే బలరాముడట. సువృష్టి సర్వదేశేషు సర్వసస్య సమృద్ధయః మధ్యదేశే సుభిక్షం స్యాద్రామేదు పశునాయకే. ఈ సంవత్సరం పశుపాలకుడు బలరాముడు అగుట చేత అంతటా సస్యానుకూల వృష్టి కలుగుతుంది. సస్యములు చక్కగా ఫలించి పాడి పంటలు సమృద్ధిగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యదేశమందు విశేషముగా సుభిక్షము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్థానరక్షకుడు ఎవరయ్యా అంటే బలరాముడట. మరి రక్షకుని యొక్క బలరాముని యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే సువృష్టి సస్య వృద్ధిష్ట మధ్యమం క్షేమమేవచ. ఈ సంవత్సరము స్థానరక్షకుడు బలరాముడు అయినందున పాడి పంటలు సమృద్ధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణకోటికి క్షేమ ఆరోగ్యాలు మధ్యమము, ధరలు మధ్యమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనమందరం కూడా పాడి పంటల మీద ఆధారపడేటువంటి వాళ్ళం కాబట్టి ఒక్కసారి వర్ష లగ్నాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఈ సంవత్సరము వర్షాలు చూసినట్టయితే 60 యోజన విస్తీర్ణం 100 యోజనమున్నతం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే 10 భాగ సముద్రేషు పర్వతేషు చ 8 ద్వౌ భాగౌ భూమి పర్జన్యం స్త్రైవం వర్షతి చ 3. మరి ఈ సంవత్సరము రాజు శని అగుట చేత మధ్యమ వర్షపాతము నమోదవును. దేవమానమును అనుసరించి 60 యోజనముల వెడల్పు 100 యోజనముల ఎత్తు కలిగి ఉండి 1 తూము వర్షము కలిగి ఉండును. అందులో సముద్రం యందు 10 భాగములు, పర్వతముల యందు 8 భాగములు, భూమి యందు 2 భాగముల వర్షము కురియును. అనగా 4 తూముల గాలి, 1 తూము వర్షము కలిగి ఉండును. 2 తూముల పంట మన చేతికి వస్తుంది అని చెప్పి
మరి తెలుస్తూ ఉంది. మరి ఈ సంవత్సరము గ్రహణాలు చూసినట్టయితే మనకు ఈ సంవత్సరము గ్రహణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం అసలు ప్లవనామ సంవత్సరంలో గ్రహణం అనేటువంటిదే లేదు. కానీ శుభకృతనామ సంవత్సరంలో గ్రహణాలను మనం పరిశీలిద్దాం. శ్రీ శుభకృతనామ సంవత్సర ఆశ్వీజ బౌల అమావాస్య మంగళవారం తేదీ 25 అక్టోబర్ 2022 రోజున స్వాతి నక్షత్రయుక్త తులారాశి యందు గ్రస్తాస్తమయ పాక్షిక సూర్యగ్రహణము, కేతుగ్రస్తము, దక్షిణ గోళము, ఉత్తర శరము, అపవస్య గ్రహణము, అపసవ్య గ్రహణము, కృష్ణవర్ణము, వాయువ్య స్పర్శ, ఈశాన్య మోక్షం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రహణము స్వాతి నక్షత్ర జాతకులు, తులారాశి జాతకులు ఈ గ్రహణము చూడకుండా ఉండడం మంచిది. వృషభ, సింహ, ధనుర్, మకర రాశుల వారికి ఈ యొక్క గ్రహణం శుభము. మేష, మిథున, కన్యా, కుంభ రాశుల వారికి మధ్యమం. కర్కాటక, తులా, వృశ్చిక, మీన రాశుల వారికి అరిష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఇంకో గ్రహణం కూడా ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం కూడా మనకు అగుపిస్తూ ఉంది. శ్రీ శుభకృతనామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ 8/11/2022 రోజున భరణీ నక్షత్రయుక్త మేషరాశి యందు బింబాదిక గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశ ప్రజలకు అగుపిస్తోంది. రాహుగ్రస్తము, దక్షిణ గోళము, ఉత్తర శరము, అపసవ్య గ్రహణము, పింగళ వర్ణము, ప్రాక్స్పర్శ, వాయువ్య నిమీలనము, ఈశాన్య ఉన్మీలనము, ప్రత్యన్మోక్షము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరము గ్రహణ గోచారము భరణీ నక్షత్ర జాతకులు, మేషరాశి జాతకులు గ్రహణము చూడకుండా ఉండడం చాలా మంచిది. మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభరాశుల వారికి శుభము. సింహ, తుల, ధనుర్, మీన లగ్నాల వారికి రాశుల వారికి మధ్యమము. మేష, వృషభ, కన్యా, మకర రాశుల వారికి అరిష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో మనకు అగుపించేటువంటి గ్రహణాలు. మరి అలాగే 30/4/2022 నాటి సూర్యగ్రహణం కానీ, మే 15, 2022 నాటి చంద్రగ్రహణం కానీ మన ప్రాంతంలో కనిపించవు. కాబట్టి ఎవరు కూడా ఏప్రిల్, మేలలో పడేటువంటి గ్రహణాల గురించి దయచేసి ఎవరు కూడా ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఆ గ్రహణాలు కనిపించవు కాబట్టి మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. మరి ఇప్పుడు వివిధ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి మానవుడు తన భూత భవిష్యత్ వర్తమాన తన యొక్క గ్రహ బాధలను తొలగించుకోవడానికి తాను మరి ప్రయత్నం చేసి ముందడుగు వేయాలని చెప్పి మానవుడు అనుకుంటూ ఉంటాడు. అంటే భవిష్యత్తులో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి కష్టాలను ముందుగానే తెలుసుకొని వాటికి మరి సరి అయినటువంటి భగవత్ ఆరాధన ద్వారా వాటిని ఏ విధంగా తొలగించుకోవాలని చెప్పి మనమందరం కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. మరి నేను ఇప్పుడు 12 రాశుల వారి యొక్క గోచార ఫలాలను మరి ఇప్పుడు చదవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఫలానా రాశి వారికి బాగాలేదు అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు నిరుత్సాహంతో ఏ పని చేయకుండా ఉండడం అనేటువంటిది సబబు కాదు. భగవంతుడు గీతాచార్యుడు చెప్పడం జరిగింది. మరి కాలాన్ని నమ్ముకొని భగవంతుని మీద భక్తి నిలిపి ఏ పనైనా చేస్తే, ముందడుగు వేస్తే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. మరి జ్యోతిష్ శాస్త్రాన్ని భగవంతుడు అందుకే వేదంతో పాటు వేదాంగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనందరికి కూడా మరి ఎందుకు ఇచ్చాడు అంటే ముందు వచ్చేటువంటి కష్టాలను తెలుసుకొని భగవత్ ఆరాధన ద్వారా మీరందరూ కూడా ముందడుగు వేయండి అని చెప్పి భగవంతుడు మరి నిర్దేశించడం జరిగింది. కాబట్టి నాకేదో జరిగిపోతుంది, ఈ సంవత్సరం నాకు శని ఉంది, ఈ సంవత్సరం రాహు బాగలేడు, ఈ సంవత్సరం కేతువు బాగలేదు అనేటువంటి నిరుత్సాహానికి మీరు గురి కావద్దు. మరి అలా కాకుండా ఉండడానికి మరి ఏ గ్రహమైతే బాగాలేదో, ఏ పూజ చేస్తే, ఏ జపం చేస్తే, ఏ పారాయణం చేస్తే ఆ గ్రహము మరి మనకు తన యొక్క ప్రసాదాన్ని, విభూతిని మనకిస్తుందో మరి ఆ రెమెడీని తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం యొక్క విశిష్టత. కాబట్టి మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా శుభకృత నామ సంవత్సరం ఈ రోజు నుంచే మీరు అనుకున్నటువంటి మంచి పనులను వాయిదా వేయకుండా ముందుకు సాగాలి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఫలితాంశాలను మనం ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. శుభకృత నామ సంవత్సరంలో
మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలాలను మనం ఇప్పుడు చూద్దాం. మరి ఈ సంవత్సరం గురువు ఈ సంవత్సరము 12/4/2022 వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. మరి 13/4/2022 నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో గురువు ప్రవేశంతో పుష్కరాలు నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి అలాగే శని కూడా ఈ సంవత్సరము వక్రిగా ఉంటున్నాడు. ఏప్రిల్ 2వ తారీఖు అంటే ఈ ఉగాది రోజు నుండి 28 ఏప్రిల్ వరకు, అలాగే జూలై 13 నుండి జనవరి 17 వరకు కూడా 10వ స్థానంలో మకర రాశిలో శని ఉంటాడు. తర్వాత 29 ఏప్రిల్ నుండి 12 జూలై వరకు, అలాగే జనవరి 2023 నుండి మార్చి 2023 వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. అంటే శని ఈ సంవత్సరం దాదాపు 2 రాశుల్లో మకరం కుంభంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మరి ఫలితాంశాన్ని ఎక్కువ నెలలు ఎందులో సంచరిస్తున్నాడో ఆ ఫలితాంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ మరి పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు, ఈ రోజుల్లో వచ్చినటువంటి ఇంటర్నెట్ ఆధునిక సదుపాయాలు కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ సమయం కొట్టగానే మీ జన్మనామం, మీ జన్మ నక్షత్రం అనేటువంటిది సాధారణంగా వస్తూ ఉంది, ప్రత్యక్షమవుతూ ఉంది స్క్రీన్ మీద. మరి అట్లా తెలియనటువంటి వారు మీ డేట్ ఆఫ్ బర్త్ను, మీ పుట్టిన సమయాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బ్రాహ్మణుడికి చూపించినట్టయితే, ఇంటి పంతులకు చూపించినట్టయితే వారు తప్పకుండా మీ జన్మనామాన్ని చెప్పడం జరుగుతుంది. మీ అందరికి కూడా తెలిసినటువంటిదే. 108 నక్షత్ర పాదాలను 27 నక్షత్రాలుగా, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగా అశ్విని నుండి మొదలుకొని మరి 27 నక్షత్రాలుగా 12 రాశులుగా మరి జ్యోతిష్ శాస్త్రంలో విభజించడం జరిగింది. మరి మేషరాశి వారి ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాంటి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి, ఈ సంవత్సరం నేను ఏ పని చేసినా కాదేమో అనేటువంటి ఒక భ్రమను వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మరి మేషరాశి వారికి ఫలితాంశం ఏ విధంగా ఉంటుంది, మరి వారి యొక్క గ్రహస్థితిలో ఏ పారాయణం, ఏ పూజ చేస్తే వారికి భగవత్ అనుగ్రహం లభిస్తుందో కూడా ఈ పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలో మనకు తెలుసు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము మరియు కృత్తికా నక్షత్రము ఒక పాదము, 3 కలిపితే మరి మేషరాశి వారి ఫలితాంశం. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు అంటే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో. భరణి నక్షత్రము ఆ అనేటువంటి 9 అక్షరాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ జన్మ నామంలో మొదటి అక్షరం ఏదైతే ఉందో అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికలో మొదటి పాదము మేషరాశికి చెందినటువంటివి. కాబట్టి ఈ మేషరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 6. మరి ఈ సంవత్సరం వీరు 14 మంది చేత పూజింపబడతారు. 14 మంది చేత 14 ఆదాయం వస్తుంది. 14 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. 3 గౌరవిస్తే 6 మరి వీరిని అవమానిస్తారని చెప్పి పంచాంగం తెలియజేస్తూ ఉంది. కాబట్టి అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి మరి మనము మన పరిధిలో ఉంటూ మన కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఈ సంవత్సరము గురువు వీరికి చైత్ర శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని, అంటే ఈ రోజు నుంచి మొదలుకొని 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో 11వ స్థానంలో ఉంటాడు. తర్వాత 13వ తేదీ నుంచి 12వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి మరి గురువు యొక్క మంచి స్థానం, ఈ 11వ స్థానం మంచి స్థానం.
12/4/2022 వరకు కూడా 11లో ఉండుట చేత ఈ 10 రోజులు అంటే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఒక శుభవార్త వింటారు మీరు. సర్వత్రా విజయము, కార్యసిద్ధి, మంత్రసిద్ధి, శత్రునాశనము, నూతన కార్య లాభము, మనస్సౌఖ్యము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పుష్కరాలతోని 13వ తారీఖుతోని గురువు 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి మరి 12లో ఉంటాడు కాబట్టి శుభకార్య మూలక ధన వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తరచూ ప్రయాణాలు, క్రయ విక్రయాలందు నష్టము, అపవాదులు కలిగేటువంటి అవకాశము మరి ఈ గురువు వల్ల కలుగుతుంది. ఇక శని ఈ సంవత్సరం వీరికి 28/4/2022 వరకు కూడా 10లో ఉంటాడు కాబట్టి 10వ స్థానంలో ఉండడం వల్ల శ్రమ, ధనధాన్య నష్టాలు, వృధా సంచారము, బంధుమిత్ర వియోగము, ద్వేషము, జీవన భంగము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 29 ఏప్రిల్ నుండి వత్సరాంతం వరకు కూడా 11లో ఉండుట చేత మరి ఇక్కడ వత్సరాంతం అని ఎందుకంటున్నామంటే 10వ స్థానంలో తిరిగి జూలై నుండి జనవరి వరకు కూడా 10వ స్థానంలో ఉంటాడు శని. మరి మిశ్రమంగా ఉంటాడు శని ఈ సంవత్సరము. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 28 వరకు కూడా 10వ స్థానం, మళ్ళీ జూలై 13 నుంచి జనవరి 17 వరకు కూడా 10వ స్థానం. అలాగే 29/4/2022 నుంచి 12 జనవరి 12 మార్చి వరకు 2022 వరకు కూడా మరి 11వ స్థానంలో ఉంటాడు. మరి జనవరి 18 నుంచి మార్చి 21 2023 వరకు కూడా 11వ స్థానంలో ఉంటాడు. అంటే మిశ్రమంగా ఈ సంవత్సరం శని ఉన్నాడు కాబట్టి మరి ఫలితాంశాలు మిశ్రమంగా ఉంటాయి. మేషరాశి వారికి శ్రమ, ధనధాన్య నష్టాలు, వృధా సంచారము, బంధుమిత్ర ద్వేషము, జీవన భంగాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 29 నుండి 11వ ఇంటిలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, కార్యసిద్ధి, విశేష కీర్తి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము రాహువు ఏప్రిల్ 11వ తారీఖు వరకు కూడా 2లో ఉంటాడు. మంగళప్రదమగుట చేత ఈ 2వ స్థానం అనేటువంటిది శుభప్రదమైనటువంటి స్థానము. మరి చక్కటి కీర్తి, సౌభాగ్యము, సర్వత్రా అనుకూలము, వాక్ పౌరుషము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ 12 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా 1లో ఉండుట చేత కొంచెము అగౌరవాల పాలవుట, భయము, అనారోగ్యము, ప్రవాసము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు ఈ సంవత్సరము 11/4/2022 వరకు కూడా 8లో ఉంటాడు. ఈ 8లో ఉన్నప్పుడు శరీర బాధ, మనక్లేశము, తరచూ ప్రయాణాలు, వాహన ప్రమాదాలు, కృషి వలన స్వల్ప ఫలము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ 12 నుండి వత్సరాంతము అంతా కూడా 7లో ఉండుట చేత శత్రుభయము, వృధా సంచారము, కరపాదాంగులి బాధలు, సోదర మిత్ర విరోధము, కృషి వలన స్వల్ప ఫలము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలను పొందుతారు వీరు మేషరాశి వారు. మరి మేషరాశి వారు ఈ సంవత్సరము వారికి ఉత్తమంగా వారి యొక్క ఫలితాంశం ఉండాలంటే, చేసినటువంటి ప్రతి పని కూడా ఫలితాన్ని ఇవ్వాలంటే ఆదిత్య ఉదయ పారాయణాన్ని కానీ, శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణాన్ని కానీ వీరు రోజు చేయాల్సి ఉంటుంది. ప్రతి సోమవారం శివునికి ఆరాధన చేసినట్టయితే, శివ అభిషేకం చేసినట్టయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇది మేషరాశి వారి యొక్క ఫలితాంశం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రంలో 3 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1-2 పాదాలు మరి వృషభ రాశి వాళ్ళకు సంబంధించినటువంటివి. మరి ఈ కృత్తికా నక్షత్రంలో ఏమేమి వస్తాయి? 2, 3, 4 పాదాలు ఏమి అక్షరాలతో వస్తాయంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ 9 పాదాలు కూడా వృషభ రాశికి చెందినటువంటివి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము 8. అంటే 8 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు చేస్తారు. రాజపూజ్యము 6, అవమానం 6. 6 చేత సన్మానించబడితే 6 చేత అవమాన పాలవుతారు. అన్నీ సమానంగా ఉన్నాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి. మరి ఈ సంవత్సరము గురువు ఏప్రిల్ 12 వరకు కూడా 10లో ఉంటాడు. 10లో ఉన్నప్పుడు శ్రమ, ధన, ధాన్య నష్టాలు, వృధా సంచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.
ఆ 10 రోజులు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఏప్రిల్ 13తోని వత్సరాంతం అంతా కూడా 11లో ఉంటాడు. మరి ఏకాదశ స్థానం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి స్థానం. గురువు 11వ ఇంట్లో ఉన్నాడు అంటే ఏ కార్యమైనా నెరవేరుతుంది, సర్వత్ర విజయం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది, నూతన కార్య లాభం కలుగుతుంది, మనస్సౌఖ్యం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్లకు మరి ఏప్రిల్ 13 నుంచి వృషభ రాశి వాళ్లకు చాలా చక్కటి ఫలితము, మరి మంచి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కెమికల్ రంగానికి సంబంధించిన వారు ఏప్రిల్ 13 నుంచి చాలా చక్కటి అభ్యున్నతిని వారు పొందుతారు. అలాగే మరి ఈ సంవత్సరము శని చూసినట్టయితే వత్సరాది నుండి ఈ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 28 వరకు కూడా 9లో ఉంటాడు. 9లో ఉన్నప్పుడు వృత్తి యందు చిక్కులు, శరీర బాధ, ధారాపుత్ర మూలక అశాంతి, స్వల్ప ధనము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 29 నుండి శని వత్సరాంతం వరకు కూడా 10లో ఉండటం చేత శ్రమ, ధనధాన్య నష్టాలు, వృధా సంచారము, బంధుమిత్ర ద్వేషము, జీవన భంగము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు ఈ సంవత్సరము 11 ఏప్రిల్ నుండి 1లో ఉంటాడు. ఈ 1లో ఉన్నప్పుడు కాస్త గౌరవం తగ్గుట, భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య పాలవుతారు, ప్రవాసం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 నుండి వత్సరాంతం అంటే ఈ సంవత్సరం అంతా కూడా 12లో రాహు ఉండడం చేత కార్య విఘ్నాలు, నేత్ర బాధలు, మృత్యుమూలక నష్టము, వృధా వ్యయము, దుర్వార్త వినడము వంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు ఈ సంవత్సరం 11 ఏప్రిల్ 2022 వరకు కూడా 7లో ఉండుట చేత శత్రు భయము, వృధా సంచారము, మరి సోదర మిత్ర విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 నుంచి 6వ ఇంటిలో వస్తాడు కేతువు కాబట్టి కొంచెం రుణ బాధలు తీరుట, బుద్ధి కుశలత, విశేష సౌఖ్యము, కార్యజయము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాంశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారు దశావతార స్తోత్రమును పఠించాలి. రోజు కూడా శ్రీకృష్ణ అష్టోత్తర పారాయణాన్ని నిర్వహించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాంశాలు ఈ సంవత్సరం కలుగుతాయి. అలాగే శివ అష్టోత్తర శతనామావళి చదవాలి. మరి వీరు మంగళవారం రోజు గణపతి ఆరాధన చేసినట్టయితే వృషభ రాశి వారికి ఈ శని సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మరి 3వ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సర ఫలితాంశాన్ని చూసినట్టయితే మిథున రాశిలో వచ్చేటువంటి పాదాలు ఏమిటి అంటే మిథున రాశిలో మృగశిర నక్షత్రానికి 3, 4 పాదాలు, మరియు ఆరిద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశికి సంబంధించినటువంటి పాదాలు. మరి మిథున రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఫలితాంశాన్ని మనం చూసినట్టయితే కా, కీ, కు, ఖం, ఘ, ఛ, కే, కో, హ ఈ పదాలన్నీ కూడా మిథున రాశి వారికి చెందినవి. మిథున రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ 12 వరకు కూడా 9లో ఉంటాడు. 9లో ఉన్నప్పుడు భూగృహ లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి 9వ స్థానం అనేటువంటిది చాలా చక్కటి స్థానం. ధనాగమము, విందు భోజనాలు, స్త్రీ మూలక సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 10 రోజులు కూడా 10 రోజులు దాటిన తర్వాత ఏప్రిల్ 13 నుండి ఈ సంవత్సరం అంతా కూడా గురువు 10వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి కొంచెము సంపాదించిందంతా కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రమ, ధన, ధాన్య నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్ర ద్వేషము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరము మిథున రాశి వారికి శని వత్సరాది నుండి 28/4/2022 వరకు కూడా అంటే ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 28 మధ్యలో 8లో ఉంటాడు. ఈ 8లో ఉన్నప్పుడు కార్య విఘ్నం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ధన నష్టము, అనారోగ్యము, భయము, ఆకస్మిక ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 29 నుంచి వత్సరాంతము 9లో ఉండుట చేత వృత్తి అందుకొని చిక్కులు, శరీర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ధారాపుత్రక మూలక అశాంతి, స్వల్ప ధనము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాహు వత్సరాది ఏప్రిల్ 11 వరకు కూడా 12లో ఉండుట చేత కార్య విఘ్నము, నేత్రబాధ, మృత్యుమూలక నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 నుంచి 11లోకి వస్తాడు రాహు. తద్వారా వాహన లాభము, విందు భోజనము, వస్త్రాభరణాలు లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతువు ఈ సంవత్సరము
ఏప్రిల్ 11 వరకు కూడా 6లో ఉంటాడు. రుణ బాధలు కొన్ని తీరుతాయి, బుద్ధి కుశలత కలుగుతుంది, విశేష సౌఖ్యం లభిస్తుంది. ఏప్రిల్ 12 నుండి వత్సరాంతం వరకు కూడా 5లో ఉండుట చేత పుత్ర వైరము, అధికారుల వలన కొద్దిగా కార్య విలంబన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆదాయం 11, వ్యయము 5. 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. రాజపూజ్యము 2, అవమానము 2. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారికి. అలాగే మిథున రాశి వారి సంవత్సరము శ్రీరామ అష్టోత్తరాన్ని అలాగే సుబ్రహ్మణ్య అష్టకము పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారు, మరి కర్కాటక రాశి లోపల మనం ఒక్కసారి పాదాలను చూసినట్టయితే హి, హు, హే, హో, డ, డి, డు, డే, డో, మా, డి, డు, డే, డో, ఈ 9 పాదాలన్నీ కూడా మరి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటివి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యము 5, అవమానము 2. ఆదాయము వ్యయము 2 కూడా సమానంగా ఉంటాయి. రాజపూజ్యము 5గురు మెచ్చుకుంటే 2 మరి అగౌరవపరుస్తారు. అన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం వీరికి. ఏప్రిల్ 2 వరకు కూడా గురువు 8లో ఉండటం చేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెము ధనము ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 13 నుండి వత్సరాంతము అంటే సంవత్సరం అంతా కూడా 9లో ఉండుట చేత కులాచార ప్రవర్తనము, భూగృహ లాభాలు, విందు భోజనాలు, అనేక రకాలైనటువంటి సౌఖ్యాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా నూతన వాహనాన్ని వీరు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే శని ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్ 28 నుండి 7లో సంచరిస్తూ ఉంటాడు. ఏప్రిల్ 28 వరకు కూడా కొంచెం మనోవిచారము, అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 29 ఏప్రిల్ నుండి 8లో ఉంటాడు కాబట్టి కార్య విఘ్నము, అనారోగ్యము, భయము, ఆకస్మిక ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. రాహు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 11 వరకు కూడా 11లో ఉంటాడు. తర్వాత 12 నుంచి 10వ స్థానంలోకి వస్తాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభకార్యాచరణ కలుగుతుంది, వస్త్రాభరణముల వల్ల లాభం కలుగుతుంది, వాహన లాభము, ఆరోగ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వరకు కూడా 5లో ఉంటాడు. 5లో ఉన్నప్పుడు పుత్రవైరము, అధికారుల వలన కార్య విలంబనము, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 నుండి వత్సరాంతము సంవత్సరం అంతా కూడా 4లో ఉండుట చేత అవమానాలు, చిత్తభ్రంశము, స్త్రీమూలక కలహము, కార్యనాశము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొంచెం ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుకోవాలి. నవగ్రహ అనుకూలం కొరకై శ్రీ నృసింహ కవచము మరియు హనుమాన్ చాలీసా పారాయణాన్ని వీరు తప్పక ఆచరించాలి కర్కాటక రాశి వారు. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశం. ఇక సింహరాశి చూసినట్టయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే ఈ 9 పాదాలు కూడా సింహరాశి వారికి సంబంధించినటువంటివి. సింహరాశి వారి ఈ సంవత్సరము వీరికి ఆదాయము 8, ఖర్చు 14, రాజపూజ్యము 1, అవమానము 5. కాబట్టి ఈ సంవత్సరము మరి సింహరాశి వారు కొంచెము ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏప్రిల్ 12 వరకు కూడా 7లో ఉంటాడు గురువు. ఉండడం చేత శుభకార్యాచరణము, ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రముఖ వ్యక్తులతో కలయిక ఏర్పడుతుంది. ఏప్రిల్ 13 తర్వాత 8లోకి ప్రవేశిస్తాడు గురువు. కాబట్టి కొంచెము గాంభీర్యం తగ్గుట, తీవ్ర కోపము, మరి తల్లిదండ్రులు పుత్రుల మధ్యలో విరోధము, వాక్ కాఠిన్యత, అనుకోకుండానే ఒకరి మీద దూషణ చేయడము, ధనహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 28 వరకు కూడా 6లో ఉంటాడు శని. అలా ఉండడం చేత విశేష ధనప్రాప్తి కలుగుతుంది సింహరాశి వారికి. 6లో శని ఉండడం అనేటువంటిది విశేషమైనటువంటి స్థానం. అది బంధుమిత్ర సమాగమము, గృహమందు శుభకార్యాచరణ, సౌఖ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 29 తర్వాత 7లోకి ప్రవేశించడం చేత కాస్త మనోవిచారము, కుటుంబ మూలక అశాంతి, ప్రయాణ మూలక బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాహు ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వరకు కూడా 10లో ఉంటాడు. తీర్థయాత్ర, శుభకార్యాలు, కార్యసిద్ధి, మనస్సౌఖ్యము సింహరాశి వాళ్ళకు కలిగే అవకాశం ఉంటుంది.
అలాగే ఏప్రిల్ 12 తర్వాత 9లోకి ప్రవేశించడం చేత కాస్త వివాదాలు ముదురుకునే అవకాశం ఉంటుంది. కొన్ని దుర్వార్తలు వింటారు. దగ్గరి వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతువు ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది నుండి 11 ఏప్రిల్ వరకు కూడా 4లో ఉంటాడు. 4లో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థానము, అవమానము, చిత్తభ్రంశం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి 3వ స్థానం కూడా కేతువు ఇబ్బందికరమైనటువంటి స్థానమే. అధైర్యపడకుండా మరి భ్రాతృద్వేషము, అపకీర్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరము మరి రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా పారాయణము, లలితా సహస్రనామ పారాయణాన్ని చేసినట్టయితే సింహరాశి వారికి కాస్తంత ఊరట లభిస్తుంది. శని కేవలం 10 రోజులు మాత్రమే బాగుంటాడు 6వ స్థానంలో. మిగతా అంతా కూడా కొద్దిగా శని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం 7వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి గురువు కూడా 7వ స్థానంలో 10 రోజులు 12 రోజులు మాత్రమే ఉంటాడు. మిగతా స్థానం అంతా కూడా 8వ స్థానం. కాబట్టి ఈ 10 రోజులు, ముందు వచ్చే 10 రోజులు బాగున్నాయి. మిగతా వచ్చే 10 రోజులు సింహరాశి వారికి కొన్ని చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారు రామరక్ష స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసా పారాయణాన్ని తప్పకుండా రోజు ఆచరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశిలో మరి ఉత్తరా నక్షత్రంలోని 3 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 2 పాదాలు మరి కన్యారాశికి సంబంధించినటువంటివి. కన్యారాశి పాదాలు చూసినట్టయితే టో, పా, పీ, పు, ష, నా, ఠ, పే, పో, ఈ 9 పాదాలు కూడా కన్యారాశికి సంబంధించినటువంటివి. ఈ సంవత్సరము కన్యారాశి వారి యొక్క ఆదాయము 11, ఖర్చు 5, రాజపూజ్యము 4, అవమానం 5. 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు చేస్తారు. 4 చేత పూజింపబడితే 5 చేత గౌరవించబడితే 5 చేత అవమానం పడతారు. ఈ సంవత్సరము గురువు ఏప్రిల్ 12 వరకు కూడా 6లో ఉంటాడు. 6లో ఉన్నప్పుడు కొంచెము విరోధము, రాజచోరాగ్ని బాధలు, శత్రుపీడ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 13 నుండి సంవత్సరం అంతా కూడా గురువు 7వ స్థానంలోకి వస్తాడు. కాస్త ఉల్లాసవంతమైనటువంటి సమయం ప్రారంభమవుతుంది. కొన్ని ప్రయాణాలు చేస్తారు, ప్రముఖ వ్యక్తులను కలుస్తారు, మీ బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మరి కోర్టులో ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి పరిష్కారం కానటువంటి కొన్ని కేసులను పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. శని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వరకు కూడా 5లో ఉంటాడు. 5లో ఉన్నప్పుడు కాస్త నష్టము, అశాంతి, విచారము, కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 29 నుండి 6లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి చాలా విశేషమైనటువంటి స్థానం వీరికి. చాలా చక్కగా వీరు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తారు. ఈ సంవత్సరం వీరికి మరి శని చాలా మంచి స్థానంలోకి వస్తున్నాడు. ధనప్రాప్తి, బంధుమిత్ర సమాగమము, గృహమందు శుభకార్యాలు, సౌఖ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము కన్యారాశి వారికి రాహు వత్సరాది 11/4/2022 వరకు కూడా 9వ స్థానంలో ఉంటాడు. 9వ స్థానంలో ఉన్నప్పుడు కార్య విఘ్నము, అలాగే స్వల్ప ఫలితాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేతువు ఈ సంవత్సరం 11/4/2022 వరకు కూడా 3లో ఉంటాడు. అపకీర్తి, భ్రాతృద్వేషము సర్వత్రా కాస్త కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి 2లోకి ప్రవేశిస్తాడు ఏప్రిల్ 12న. కొంచెం మంగళప్రదుడగుట చేత కీర్తి, సౌభాగ్యము సర్వత్రా అనుకూలంగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి పోయిన సంవత్సరం చాలా కష్టాలను భవించినటువంటి కన్యారాశి వారు ఈ సంవత్సరం కాస్త వారికి ఊరట లభిస్తుంది. తప్పకుండా వారు మంచి స్థానాన్ని ఈ సంవత్సరం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరము ఆంజనేయ అష్టోత్తరము మరియు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఇది కన్యా తుల రాశి వాళ్ళ యొక్క గ్రహచార ఫలాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. మరి తులారాశి వారికి సంబంధించి రా, రీ, చిత్తా నక్షత్రంలోని 2 పాదాలు, రు, రే, రో, తా స్వాతి నక్షత్రము, తి, తు, తే ఈ 3 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 3 పాదాలు, ఇవి తులారాశి వారికి సంబంధించినవి. ఈ సంవత్సరము తులారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూసినట్టయితే తులారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 8, రాజపూజ్యము 7, అవమానము 5. ఈ సంవత్సరము 8 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు చేస్తారు. 7 గౌరవిస్తే 5 అవమానపరుస్తారు. తులారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 12 వరకు కూడా గురువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ 10 రోజులు కూడా మంచి కీర్తి, అభివృద్ధి,
కొత్త పనులు ఏమన్నా ఉంటే ఈ 10 రోజుల్లో మొదలు పెట్టండి, తప్పకుండా అవి సఫలీకృతం అవుతాయి. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే ఈ 10 రోజుల్లో గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫలించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 13 పుష్కరాలతోని గురువు మారుతున్నాడు కాబట్టి 6వ స్థానంలోకి వస్తాడు. గురువు కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థానం 6వ స్థానం కాబట్టి రాజచోరాగ్ని భయము, శత్రుపీడలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి కోర్టులో లిటిగేషన్స్ కొన్ని పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని వృత్తి సంబంధమైనటువంటి వారికి ప్రమోషన్లలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము మరి శని తులారాశి వారికి 28వ తేదీ వరకు, ఇప్పుడు వచ్చే 28వ తేదీ వరకు కూడా, అంటే ఇంకా 26 రోజుల్లో 4వ స్థానంలో ఉంటాడు. కొద్దిగా డబ్బులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అశాంతి, విచారము, కార్యహాని, దుర్జన సహవాసము, మందబుద్ధి జరిగే, స్థిరాస్తి మూలక నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం 29 నుండి వీరికి వత్సరాంతం వరకు 5వ స్థానంలో ఉంటాడు శని. కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థానమే 4, 5 స్థానాలు. శని బాలేడు కాబట్టి మీరు కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. రాహు ఏప్రిల్ 11 వరకు కూడా 8వ స్థానంలో ఉంటాడు. కొంచెం శరీర బాధలు, అలాగే వాహన ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది తులారాశి వారికి. మరి 12 ఏప్రిల్ నుండి 7వ స్థానంలోకి రావడం వల్ల సోదరుల మధ్య విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృధా సంచారము, అలాగే కృషి వలన స్వల్ప ఫలం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతువు ఏప్రిల్ 11 వరకు కూడా 2వ స్థానంలో ఉంటాడు, చాలా చక్కటి స్థానం. మరి కేతువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి కీర్తి, సౌభాగ్యము ఈ 10 రోజులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 12 ఏప్రిల్ నుండి సంవత్సరం అంతా కూడా 1లో ఉంటాడు కాబట్టి కొంచెం గౌరవం తగ్గుట, భయము, అనారోగ్యము, ప్రవాసము, కుటుంబ మూలక కలహాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి వారు మరి ఈ సంవత్సరము తప్పకుండా భగవద్ ఆరాధన చేయాలి. లక్ష్మీ అష్టోత్తర పారాయణం కావచ్చు, కనకధార స్తోత్రము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని వీరు రోజు పఠించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా దేవాలయంలో భగవంతుడికి తప్పకుండా నమస్కారం చేయాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇది తులారాశి వారి యొక్క ఫలితాంశం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి తో విశాఖ నక్షత్రంలో మొదటి పాదము తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ 9 అక్షరాలు కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటివి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాంశాన్ని మనం చూసినట్టయితే, మరి ఆదాయము వ్యయాలను పరిశీలించినట్టయితే ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యము 3, అవమానము 1. 14 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు అవుతాయి. రాజపూజ్యము అంటే 3 గౌరవిస్తే 1 అవమానించడం జరుగుతుంది. మరి వీరి యొక్క ఫలితాంశాన్ని, వృశ్చిక రాశి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. గురువు ముఖ్యంగా 11 ఏప్రిల్ 12 వరకు కూడా 4వ స్థానంలో ఉంటాడు. అంటే ఈ 10-12 రోజులు 4వ స్థానంలో ఉంటాడు. తేజోహాని, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, వాహన మూలక బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్ను యొక్క బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఏప్రిల్ 13 నుండి ఇంకొక 10-12 రోజుల తర్వాత 5వ స్థానంలోకి వస్తాడు కాబట్టి వృత్తి యందు విశేషమైనటువంటి అభివృద్ధి, కీర్తి, సంపద వృద్ధి, కుటుంబ సౌఖ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి 5వ స్థానం అనేటువంటిది చాలా, పంచమ స్థానంలో గురువు చాలా ఆరోగ్యకారకుడు, మరి శ్రేయోకారకుడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వీరికి. మిత్రుత్వము, అధికారుల వల్ల కార్యానుకూలత, మరి ఉన్నతాధికారులతో శభాష్ అనిపించుకుంటారు వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం. అలాగే శనికి సంబంధించి చూసినట్టయితే మరి ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వరకు కూడా, ఇప్పుడు వచ్చే 26 రోజుల్లో 3వ స్థానంలో ఉంటాడు. చాలా చక్కటి స్థానం శనికి 3వ స్థానం. సంపద వృద్ధి అవుతుంది, స్వస్థాన ప్రాప్తి, యత్నకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 26 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు శని వల్ల కలుగుతాయి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తే కానటువంటి ఒక కేసు కావచ్చు, ఒక డీల్ కావచ్చు, అది తప్పకుండా నెరవేరుతుంది. మరి ఈ సంవత్సరం 29 నుండి 4వ స్థానంలోకి వీరు ప్రవేశిస్తారు. శని 26 రోజుల తర్వాత 4వ స్థానంలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి వాత, ఉదర సంబంధమైన వ్యాధులు, మనస్తాపము, వాహన ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గృహం లోపల అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శని
ఈ 26 రోజులే బాగున్నాడు. తర్వాత 4వ స్థానం 4వ స్థానంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి శని ఆరాధన అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. రాహుకు సంబంధించి ఏప్రిల్ 11 అంటే ఈ 9 రోజుల వరకు కూడా 7వ స్థానంలో ఉంటాడు. 7వ స్థానం అనేటువంటిది కొంచెము మంచి స్థానం కాదు. సోదర మిత్ర విరోధము కలిగేటువంటి అవకాశం ఉంటాయి, బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటాయి. ఏప్రిల్ 11 తర్వాత 7లోకి మరి రాహు ప్రవేశిస్తాడు కాబట్టి శత్రు భయము, సోదర మిత్ర విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 12 ఏప్రిల్ నుండి 6లోకి ప్రవేశిస్తాడు కాబట్టి కొద్దిగా ఊరట చెందేటువంటి అవకాశం ఉంటుంది. రాహు వల్ల రుణ బాధలు తీరుతాయి, బుద్ధి కుశలత కదులుతుంది, విశేష సౌఖ్యము, శత్రునాశనము, గృహ లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 11 వరకు కూడా అంటే ఈ 9 రోజులు కూడా 1లో ఉంటాడు. కొద్ది ఇబ్బందికరమైనటువంటి స్థానం 1 అనేటువంటిది. మరి ఏప్రిల్ 12 నుండి కూడా వత్సరాంతం అంతా కూడా 12లో ఉండటం చేత కొంచెం నేత్ర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ధన వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటిలోని వారికి మరి ఈ వృశ్చిక రాశి వారికి పడకుండా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే ఆంజనేయ అష్టోత్తర పారాయణాన్ని వీరు నిర్వహించుకోవాలి. ఏదైనా శనివారం రోజు మరి నెలకొకసారి కావచ్చు, 3 నెలలకు ఒకసారి కావచ్చు, నవగ్రహ ప్రదక్షిణాలు తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారు చేయవలసి ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి ఒక శుభ సమాచారాన్ని ఈ 15-20 రోజుల్లో వినేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూడడం జరిగింది. తర్వాత ధనుర్రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. ధనుర్రాశికి సంబంధించి ఏ, యో, బా, బి, బు, ధ, బ, ఢ, బే ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి పాదాలు. మరి ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. ధనుర్రాశి వారికి ఆదాయము 2, వ్యయం 8. 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు చేస్తారు. రాజపూజ్యము 6, అవమానం 1. రాజపూజ్యము అంటే 6 చేత గౌరవింపబడితే 1 చేత మరి అవమానాల పాలవుతారు. ఈ సంవత్సరము ధనుర్రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూసినట్టయితే గురువు 10 రోజులు, ఈ 10 రోజులు కూడా 12వ తారీఖు వరకు కూడా 3వ స్థానంలో ఉంటాడు. ఉద్యోగ భంగము, శ్రమ, బంధు విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని దుర్వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 13 తర్వాత 4వ స్థానంలో ఉంటాడు. అది కూడా మంచి స్థానం కాదు. తేజోహాని, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, వాహన మూలక బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము ధనుర్రాశి వారికి గురువు మంచి స్థానంలో లేడు కాబట్టి తప్పకుండా గురు జపాన్ని వీరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే శని స్థానాన్ని చూసినట్టయితే ఈ సంవత్సరము ఏప్రిల్ 28 నుండి 2లో ఉంటాడు. 7.5 అంత్యదశ మరి ఈ సంవత్సరం వీరికి అంత్యదశ 7.5 అంత్యదశ నడుస్తుంది. యత్నకార్య భంగము, బంధుమిత్ర విరోధము, వృధా సంచారము, అకారణ కలహము, మనోవిచారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 29 తర్వాత మరి శని వత్సరాంతం 3లోకి ప్రవేశిస్తాడు. మరి 7.5 మీకు అందరికీ కూడా తెలిసినటువంటిదే. 3 భాగాలుగా 7.5 ఉంటుంది. ప్రథమ, మధ్య, అంత్య భాగాలు ఉంటాయి. ప్రారంభంలో మరి శని జీవిత కాలంలో ఖచ్చితంగా 3 సార్లు మనకు ప్రాప్తిస్తాడు శని. మరి ఆ 3 సార్లలో రాజయోగాన్ని కూడా కలుగజేస్తాడు. శని రావడం అంటే ఏదో భయం కాదు, శని రాజయోగాన్ని కలిగిస్తాడు. కష్టం అంటే ఏందో మనిషికి తెలియజెప్తాడు. ఎప్పుడు కూడా రాత్రి ఒకటే కాదు, పగలొకటే కాదు, రాత్రి కూడా ఉంటుంది జీవితంలో. అలా రాత్రి పగళ్ళు ఏ విధంగా ఆస్వాదిస్తున్నామో మరి మంచి చెడులను కూడా అదే విధంగా ఆస్వాదించాలి మనం. మరి విజయము, అపజయాలు రెండింటిని కూడా స్వీకరించాలి. మానవ జీవితం అదే. మరి ఈ సంవత్సరము ధనుర్రాశి వారికి శని ఈ సంవత్సరం 3లోకి వస్తాడు. ఏప్రిల్ 29 తర్వాత స్వస్థాన ప్రాప్తి, యత్నకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 3వ స్థానం చాలా మంచి స్థానము. ఏప్రిల్ 11 వరకు కూడా రాహు 6వ స్థానంలో ఉంటాడు. కొన్ని రుణబాధలు తీరుతాయి, బుద్ధి కుశలత కలుగుతుంది, విశేష సౌఖ్యం కలుగుతుంది. ఏప్రిల్ 12 తర్వాత 5 లోపల పుత్ర వైరము, అధికారుల వల్ల కార్యభంగము, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేతు ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వరకు కూడా 12లో ఉండటం చేత కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని దుర్వార్తలు వింటారు. ఏప్రిల్ 12 తర్వాత
11వ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఆరోగ్యము, వాహన లాభము, విందు భోజనము, నూతన వస్త్ర ధారణ ధనుర్రాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనుర్రాశి వారు మరి నిత్యం కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, మన్యసూక్త పారాయణాన్ని, నారాయణ అష్టకాన్ని, మరి ఆ భగవంతుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసినట్టయితే ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశి వారి ఫలితాంశాన్ని మనం చూద్దాం. మకర రాశిలో ఉండేటువంటి పాదాలు మరి బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గ, గి ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి మకర రాశి వారికి సంబంధించినటువంటివి. మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయము 2. ఆదాయము 5, వ్యయము 2, రాజపూజ్యము 2, అవమానము 4. అంటే 5 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు చేస్తారు. 2 చేత గౌరవించబడితే 4 చేత అవమానించబడతారు. మకర రాశి వారి యొక్క పూర్తి ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి గురువు ఏప్రిల్ 12 వరకు అంటే ఇంకో 10 రోజుల వరకు కూడా 2లో ఉంటాడు. 2 చాలా చక్కటి స్థానం. ధనలాభము, మనస్సౌఖ్యము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము కలిగేటువంటి స్థానం 2వ స్థానం. ఏప్రిల్ 13 నుండి కూడా 3వ ఇంట్లోకి వస్తాడు. మిత్ర వియోగం అంటే దగ్గరి వాళ్ళ చేత కొద్ది ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ భంగము, కొంచెం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, శ్రమ, బంధు విరోధము, శరీర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి శని ఈ సంవత్సరం చూసినట్టయితే కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానంలోకి వస్తున్నాడు. 28 ఏప్రిల్ వరకు కూడా 1లో ఉంటాడు. అంటే 7.5 మధ్య దశలో ఉంటాడు. ఈ 7.5 మధ్య దశ యొక్క విపత్తులని కూడా మీకు తెలుసు. అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధు విరోధము, అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నోటిని ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకునే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏప్రిల్ 29 నుంచి కూడా 2వ స్థానంలోకి వస్తాడంటే 7.5 అంత్యదశలోకి రావడం చేత యత్న కార్యభంగము, బంధుమిత్ర విరోధము, వృధా సంచారము, అకారణంగా డబ్బులు ఖర్చు చేయడం లాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు ఈ సంవత్సరము ఈ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 9 రోజులు కూడా 5లో ఉంటాడు. 5లో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 నుండి 4లోకి వస్తాడు. వత్సరాంతం కూడా సంవత్సరం అంతా కూడా 4లో ఉండడం చేత కొద్దిగా అవమానాలను ఎదుర్కోవాలి. చిత్తభ్రంశము, స్త్రీమూలక కలహము, కార్యనాశము, ఆకస్మిక ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు వత్సరాది ఏప్రిల్ 11 వరకు కూడా 9 రోజులు మంచి స్థానంలో 11లో ఉంటాడు. వాహన లాభము, విందు భోజనము, నూతన వస్త్ర ధారణ లాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 తర్వాత 10వ స్థానంలోకి రావడం చేత తీర్థయాత్ర, శుభకార్యాచరణ, కార్యసిద్ధి, మనస్సౌఖ్యం అంటే కేతువు ఏప్రిల్ 12 నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తూ ఉన్నాడు. మరి మకర రాశి వారికి సంబంధించి మిశ్రమమైనటువంటి ఫలితాంశాలు ఉన్నాయి. శని మధ్యదశ, అంత్యదశలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్తోత్రము, ఆంజనేయ దండకము, అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ మరి తప్పకుండా ఈతి బాధలని కూడా, ఈ గ్రహ బాధలని కూడా తొలగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి చూసినట్టయితే గు, గే, గో, స, సి, సు, సే, సో, ద ఈ 9 అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి కుంభరాశి వారికి సంబంధించినటువంటివి. కుంభరాశి వారి యొక్క ఫలితాంశాలను మనం చూసినట్టయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయము 5, వ్యయం 2, రాజపూజ్యము 5, అవమానము 4. 5 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు చేస్తారు. అలాగే 5 మెచ్చుకుంటే 4 అవమానిస్తారు. మరి ఈ సంవత్సరము కుంభరాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూద్దాం. ఏప్రిల్ 12 వరకు కూడా ఇంకొక 10 రోజులు కూడా 1లో ఉండటం చేసే స్థానచలనం కలుగుతుంది, యశోహాని కలుగుతుంది. గురువు 1వ స్థానం అంత ఇబ్బందికరమైనటువంటి స్థానము. అదే 2వ స్థానంలోకి గురువు ఏప్రిల్ 13 నుంచి వస్తాడు కాబట్టి ధనలాభము, మనస్సౌఖ్యము, కీర్తి, సత్ప్రవర్తన, మరి ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం కలుగుతాయి. మరి ఈ సంవత్సరం శని ఏప్రిల్ 28 వరకు కూడా 12లో ఉంటాడు. అంటే 7.5 ఆరంభ దశలో ఉంటాడు.
కొంచెము 7:30 ప్రారంభమవుతున్నది కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ వహించాలి. భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా విరివిగా పాల్గొంటూ ఉండాలి. మరి ఎప్పుడు కూడా అశాంతి అనారోగ్యం అనిపించినప్పుడు మరి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. 29 ఏప్రిల్ తర్వాత 1లోకి వస్తాడు. 7:30 మధ్యదశ ఉండట చేత అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధు విరోధము, అనారోగ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు ఈ సంవత్సరము ఏప్రిల్ 11 వరకు కూడా 4లో ఉంటాడు. 4వ స్థానం మంచి స్థానం కాదు కాబట్టి అవమానాలు, మనక్లేశాలు, అనారోగ్యము, దుష్ప్రవర్తన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 నుండి మళ్ళీ 3వ స్థానంలోకి వత్సరాంతం 3వ స్థానంలోకి రాహు వస్తాడు కాబట్టి అపకీర్తి, భ్రాతృద్వేషము, మనస్తాపము, అధైర్యం కలిగేటువంటి అవకాశం ఉంటాయి. కేతు ఈ సంవత్సరము ఏప్రిల్ 11 నుండి 10లో ఉంటాడు, ఏప్రిల్ 11 వరకు కూడా. తర్వాత 12 ఏప్రిల్ నుండి 9వ స్థానంలోకి వస్తాడు. మరి 2 స్థానాలు కూడా 2 ఇబ్బందికరమైనటువంటి స్థానాలే కాబట్టి మరి ఈ సంవత్సరం మిశ్రమంగా రాహుకేతులు బాగలేరు. మరి శని కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి కుంభరాశి వారికి 7:30 ఆరంభ దశ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి కేవలం ఒక గురువు మాత్రమే మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి కుంభరాశి వారు అన్ని తగిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను గ్రహించి వెంటనే చర్యలు తీసుకోవాలి. కుంభరాశి వారి సంవత్సరం దశావతార స్తోత్రము, అలాగే గణపతి అష్టోత్తరం పారాయణం చేయడం ద్వారా, అలాగే శనికి సంబంధించినటువంటి మరి శని త్రయోదశి రోజున మరి ఖచ్చితంగా శనికి అభిషేకం ఆచరించినట్టయితే తప్పకుండా వీరి యొక్క శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి వారు బాలేదు అని చెప్పి బాధపడకుండా మరి ఈ చెప్పినటువంటి పారాయణాలను నిర్వహిస్తూ మరి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంకు వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నట్టయితే, నిత్యం దైవ దర్శనం చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఎలాంటి గ్రహ బాధలు ఉండవు. తప్పకుండా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. చివరగా మీనరాశి రాశి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి సంబంధించి మరి 9 పాదాలు ఒకసారి మనం మీనరాశి వారికి సంబంధించి చెప్పుకుందాం. మీనరాశి వారి యొక్క పాదాలు మరి ది, దు, షం, జ, థ, దే, దో, చ, చి. ఈ 9 పాదాలు కూడా మీనరాశికి సంబంధించినటువంటివి. మీనరాశి వారి యొక్క ఫలితాంశం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు చేస్తారు. ఒకరి చేత గౌరవించబడితే 7గురి చేత అవమాన పాలవుతారు. మీనరాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గురువు ఈ సంవత్సరం ఈ 10 రోజులు కూడా 12వ తారీఖు వరకు కూడా, ఏప్రిల్ 12 వరకు కూడా 12లో ఉంటాడు. 12వ స్థానము ఇబ్బందికరమైనటువంటి స్థానమే. ప్రయాణాలు అవుతూ ఉంటాయి, తరచుగా ధన వ్యయం జరుగుతుంది, క్రయ విక్రయాల యందు నష్టం కలుగుతుంది, కొంచెం వ్యాపార నష్టం కలుగుతుంది. ఏప్రిల్ 13 తర్వాత 1వ స్థానంలోకి వస్తాడు. 1వ స్థానం కూడా మంచి స్థానమేం కాదు. యశోహాని, వృద్ధి యందు చిక్కులు, వృద్ధి భ్రంశము, అధికారుల వలన భయము, అధిక వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గురువు బాలేడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురు జపాన్ని మీరు ఒక 18,000 గురు జపాన్ని నిర్వహించినట్టయితే తప్పకుండా బాగా కలుగుతుంది. తర్వాత శని ఈ సంవత్సరం చూసినట్టయితే ఏప్రిల్ 28 వరకు కూడా 11లో ఉంటాడు. 11లో ఉన్నప్పుడు చాలా మంచి స్థానం, ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. 26 రోజులు కూడా. 29 ఏప్రిల్ తర్వాత వీరికి 7:30 ఆరంభ దశ ప్రారంభమవుతుంది. మీనరాశి వారు చాలా కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారు తప్పకుండా శని జపము, గురు జపము 2 కూడా, గురువు శని ఇద్దరు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనక్లేశము, అవమానాలు, అనారోగ్యము, దుష్ప్రవర్తన, గృహమందు అశాంతి, ధననష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మీనరాశి వారు తప్పకుండా మరి తగినటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలి. రాహు ఈ సంవత్సరము మీనరాశి వారికి ఏప్రిల్ 11 వరకు కూడా 3లో ఉంటాడు. అపకీర్తి, భ్రాతృద్వేషం కలుగుతుంది. 4 తర్వాత 2లోకి వస్తాడు. 12 ఏప్రిల్ తర్వాత 2లో కూడా కొంచెం ఇబ్బందికరంగా రాహు 2వ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా కార్యానుకూలత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు ఈ సంవత్సరం 9లో ఉంట చేత ప్రయాణాలు, కార్య విగ్రహం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 12 తర్వాత 8వ స్థానంలోకి వస్తాడు. శరీర బాధలు, మనక్లేశము, తరచూ ప్రయాణాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గురువు, అలాగే శని, అలాగే కేతువు 3 గ్రహాలు మరి మంచి స్థానంలో లేవు కాబట్టి మీనరాశి వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరీక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులు కాస్త కష్టపడాలి. మరి ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వారికి కొంచెం ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
కొంచెము చూసి పెట్టుబడి పెట్టాలి మీనరాశి వారు. మరి మీనరాశి వారి ఈ సంవత్సరం నవగ్రహ స్తోత్ర పారాయణము, ఆదిత్య హృదయ పారాయణము, మరి అమ్మవారు లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం చదివినట్టయితే మీనరాశి వారి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి 12 రాశుల వారి యొక్క ద్వాదశ ఫలితాంశాలు. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా మరి ఎప్పుడైతే మనం కష్టం అనుకుంటామో ఆ పని మనకు కష్టంగా కనబడుతుంది. మరి భగవంతుడు మనకు దిశానిర్దేశం చేశాడు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మీ భవిష్యత్తును ఈ 12 నెలల్లో జరగబోయేటువంటి మీ గ్రహ బాధలన్నింటి కూడా తొలగించడానికి జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు ఆయన ప్రసాదించడం జరిగింది. మరి ఈ శాస్త్రము భయపెట్టే శాస్త్రము, మరి ఈ శాస్త్రం ద్వారా నిరుత్సాహపడము, మరి అత్యుత్సాహపడము రెండు కూడా చేయకూడదు. కాలస్వరూపుడైనటువంటి భగవంతుని మీద భారం వేసి చక్కగా భగవత్ ఆరాధన చేస్తూ విశేషమైనటువంటి పుణ్యఫలాల్లో మనం పాటుపడాలి. మరి అదేవిధంగా లేనటువంటి అభాగ్యులకు మరి ఒక పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, నిర్భాగ్యులకు, అనాథలకు, అభాగ్యులను మనము ఆదరిస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది. కేవలం భగవత్ ఆరాధనే చెప్పబడలేదు, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మరి అనేక రకాలైనటువంటి సేవా కార్యాలు ఉన్నాయి. మరి వారందరూ కూడా భగవత్ సేవనే కాకుండా మరి మానవ సేవ కూడా ఆచరిస్తూ మరి ఈ కరోనా మహమ్మారి విజృంభించినటువంటి సమయంలో చాలామంది సేవా కార్యక్రమాలు చేశారు. వారందరికీ కూడా విశేష పుణ్య ఫలితం కలుగుతుంది. ఎప్పుడైతే మనము అభాగ్యులను ఆదుకుంటామో భగవంతుడు కరుణిస్తాడు. మరి సేవ అనేక రకాలైనటువంటి సేవ భగవంతుడికి ప్రీతికరమైనటువంటి సేవ, మానవ సేవ ద్వారా కూడా మరి భగవంతుడు ప్రీతి పొందుతాడు. కాబట్టి పక్కవాడికి సహాయం చేయండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకొని మరి పక్కవాడిని గౌరవిస్తూనే ఈ సమాజం పట్ల మన చిత్తశుద్ధిని చాటుతూ మరి భగవత్ ఆరాధన చేస్తూ ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ కూడా తిరుమల ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. మెదక్కు సంబంధించి ఇదివరకు పోయిన సంవత్సరము తిరుమల ఛానల్ వారు మరి రికార్డ్ చేయడం జరిగింది. అందులో కూడా చెప్పడం జరిగింది రైలు కూత శుభకృత నామ సంవత్సరంలో మనం వింటామని. మరి ఈ సంవత్సరం మెదక్కు రైలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్టేడియం మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా వైద్య రంగంలో విశేష సేవలు లభిస్తాయని చెప్పడం జరిగింది. అలాగే వైద్య కళాశాల రావడం జరిగింది ఈ సంవత్సరం. మరి ఇదే విధంగా పరిశ్రమ రంగానికి కూడా మరి మెదక్ ఆలవాలం కాబోతా ఉంది. మరి చిన్న స్థాయి పరిశ్రమలు మెదక్లో నెలకొల్పేటువంటి అవకాశం మెండుగా ఉంది ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరంలో. అలాగే మెదక్కు సంబంధించి సతత హరితమైనటువంటి అడవులు దట్టంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి టూరిజం వైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఎక్కువగా శ్రద్ధ చూపేటువంటి అవకాశం ఉంటుంది. మరి అనేక మంది పాలకులకు మరి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. మరి వారందరూ కూడా భగవంతుడి ఆరాధన చేస్తూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటూ భగవత్ ఆరాధనలో పాల్గొని మరి దగ్గరలో ఉన్నటువంటి యతీశ్వరుల దర్శనం చేసుకొని మరి అతిథులను అభ్యంగతులను ఆదుకుంటూ మరి సమాజ సేవ చేస్తూ మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి తిరుమల ఛానల్ పక్షాన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి శుభకృత్ నామ సంవత్సర ఫలితాంశాలను మీ అందరి దగ్గరకి తెచ్చే విధంగా కృషి చేసినటువంటి తిరుమల ఛానల్ వారికి, అలాగే చక్కటి చిత్రీకరణకు సహాయం అందించినటువంటి వంశీ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ప్రొపరేటర్ నరసింహులు గారికి, మంచి గాయకుడు నరసింహులు, వారి కుమారుడు మంచి మ్యూజిక్ కంపోజర్ వంశీకి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మరి 12 రాశుల వారందరూ కూడా భగవత్ సేవ చేస్తూ భగవద్ ఆరాధన చేస్తూ ఈ సంవత్సరము శుభ ఫలితాలను పొందాలని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మన మెదక్ పట్టణమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశము, యావత్ ప్రపంచము, ఈ భూగోళమంతానే కాదు 14 భువన భాండాలన్నీ కూడా ఈ విశ్వమంతా కూడా ఆ అమ్మ చల్లని చూపులతో మరి అందరం కూడా అమ్మ కరుణా కటాక్షాలతో మరి ఈ సంవత్సరం అంతా కూడా మనకు శుభాలు కలగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం.